వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో అధికార వైసీపీ షాక్ మీద షాక్ తగులుతుంది. వైసీపీని ఆ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా వీడుతున్నారు. తాజాగా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలజా కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆయనకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. అయితే ప్రస్తుతం ఎలిజా చింతలపూడి ఎమ్మెల్యేగా ఉండగా ఆయనను కాదని జగన్ కుంభం విజయరాజుకు టికెట్ ఇచ్చారు. దీంతో చిన్నబుచ్చుకున్న ఎలిజా వైసీపీ వీడి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. అలాగే నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సైతం పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. మాజీ ఐఏఎస్ అధికారి అయిన వరప్రసాద్ 2009లో ప్రజారాజ్యం నుంచి తిరుపతి ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేశారు. 2014లో మరోసారి తిరుపతి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో గూడూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. పార్టీలో చేరిన వరప్రసాద్ బద్వేల్ బరిలో నిలిపి ఆలోచనలో ఉంది బీజేపీ అధిష్టానం. ఈ నెల 19న నంద్యాల జిల్లా నందికొట్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆర్డర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆర్డర్ ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో కండువా కప్పుకున్నారు. రానున్న ఎన్నికల్లో అందరినీ కాదని నందికొట్టూరు వైసీపీ టికెట్ డాక్టర్ దారా సుధీర్కు కేటాయించింది వైసీపీ అధిష్టానం. సబ్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో విభేదాలు నేపథ్యంలో ఆర్డర్ టికెట్ కోల్పోవాల్సి వచ్చింది. దీంతో నందికొట్లూరు స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఆర్డర్ పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈసారి ఎన్నికల బరిలో నిలవాలని చూస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వివిధ సమీకరణల కారణంగా ఆయా పార్టీలతో సిట్టింగ్ ఎమ్మెల్యేలను సీఎం జగన్ మార్పులు. దీంతో టికెట్ దక్కని నేతలు మొత్తం వైసీపీకి గుడ్ బై చెప్తూ వేరే పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు టీడీపీ బీజేపీలో చేరారు.